హాయ్ కుటుంబ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్న మై ఛానల్ ఓకే హలో అండి, నేను ఇప్పుడు మా అత్తయ్య గారిని ఇంట్రడ్యూస్ చేస్తాను. తిని వచ్చేసి మా అత్తయ్య, మా పాప. అత్తయ్య, మీరు చెప్పేసి హాయ్ మీ పేరేంటి? నా పేరు విజయలక్ష్మి, మా కుటుంబ పేరు అద్వైత, మామయ్య గారి పేరు సోమయ్య బిజ్జాల. ఇప్పుడైతే అత్తయ్య గారి కొన్ని ఫేవరెట్ థింగ్స్ అయితే తెలుసుకుందాం. కొన్ని ఫన్నీ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి నో ఫన్నీ నో ఫన్నీ అంట, కొంచెం గట్టిగా చెప్పేసేయండి. నో ఫన్నీ అంతే. ఓకే. ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి, పాత హీరోయిన్. హీరో? హీరో శోభన్ బాబు. అంతే, శోభన్ బాబు కదా. మూవీ అంటే వెళ్ళిన ఫస్ట్ మూవీ కృష్ణంరాజు మూవీ, శ్రీరామచంద్రులు ఫస్ట్ మూవీ. ఇయర్ గుర్తుందా మీకు? ఇయర్ అంటే 90లో అంతే. 89 లోనే, 89 మ్యారేజ్. చూడు అంటే మీకు పెళ్ళైంది కూడా అదే ఇయర్ కదా, 89 అంతే. మా మామయ్య పెళ్ళి అయ్యాక ఫస్ట్ తీసుకెళ్లిన మూవీ అనమాట శ్రీరామచంద్రులు. కృష్ణంరాజు శ్రీరామచంద్రుడు అంతే. మీ కాలేజ్ ఎక్స్పీరియన్స్? అప్పట్లో అప్పట్లో కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేవి? మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు? స్కూల్ అంటే వెళ్ళాము, స్కూల్ ఫ్రెండ్స్. తర్వాత కాలేజ్ కొంతమంది వేరైపోయారు. కథం, నేను ఇంటర్తో చదువు అయిపోయింది నాది. ఎలా ఎంజాయ్ చేశారు? అంటే ఎలా ఉండేవి అప్పట్లో? ఐ మీన్ కంట్రోల్ ఉండేవి కదా, డ్రెస్సింగ్ స్టైల్ అయినా అలా. లంగా జాకెట్ అంతే. అప్పుడు వేరే డ్రెస్సులు అనేవి లేవు, వేసుకోలేదు. స్కూల్ డ్రెస్సులు, లంగా జాకెట్ తప్ప ఏం డ్రెస్సులు వేరే ఏం వాడకపోయేది. అంతే. ఇక ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు. ఇక ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళినామా, వచ్చినామా, ఇంట్లో ఉన్నామా, అంతే. వేరే ఏం లేదు ఇక. మీ ఫేవరెట్ డ్రెస్ అంటే అప్పట్లో? ఇప్పట్లో జీన్సా? అప్పట్లో లంగా ఓని, లంగా జాకెట్, చూడీదార్? లంగా ఓని ఇష్టం అప్పట్లో. అప్పట్లో మరి ఇప్పుడు జీన్స్? మరి జీన్స్ ట్రై చేస్తారా? మరి లేదు, శారీ. శారీ ప్రెజెంట్ వచ్చేసి శారీ అంతే. మామయ్యతో మీకు ఉన్న స్వీట్ మెమరీస్? స్వీట్ మెమరీస్ తక్కువ, చాలా తక్కువ. ఎక్కడికి వెళ్ళకపోయేది, పెద్ద ఫ్యామిలీ చేపట్టి. మా ఎక్కడికి వెళ్ళి ఇంత పెద్ద ఫ్యామిలీ, చాలా ఇయర్స్ కలిసి ఉన్నారు కాబట్టి ఓన్లీ సినిమాలు. ఇక శ్రీశైలం, యాదగిరిగుట్ట, తిరుపతి, ఇంతవరకు మొత్తం. ఇంకా టెంపుల్స్ అంతే. బయట టెంపుల్స్ కాకుండా ఇంకా వేరే ట్రిప్స్ అంటే? ఇంకా వేరే ట్రిప్స్ అంటే పిల్లలు పెద్దయ్యాక, పెళ్ళిళ్ళు అయ్యాక, మా బాబు అమెరికాలో ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చినాం ఫస్ట్ ట్రిప్. అంతే. అమెరికాలో మేము ఇక్కడే ఉన్నాం కదా. అమెరికాలో ఇంకో అబ్బాయి, ముగ్గురు. పెద్ద అబ్బాయి ఇక్కడ చిట్టాల్లో మా దగ్గరే ఉంటారు. రెండో కొడుకు అమెరికాలో. కాబట్టి అక్కడికి వెళ్ళాము. ఒక 3 నెలలు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చినాం అక్కడ. అంతే. అన్ని ట్రిప్స్ తిరిగి. అమెరికాలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, అక్కడ నీట్నెస్ కానీ ఎలా ఇండియాతో? అంటే ఇండియా కంపేర్ కాదు కానీ మీకు నచ్చినవి అమెరికాలో థింగ్స్? అక్కడ నచ్చినవి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రోడ్డు మీద చెత్త అలాంటివి ఏమీ వేయరు అసలు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుంటారు. అన్నీ ఉంటాయి అక్కడ. అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ బాగా నచ్చేది అక్కడ. ట్రాఫిక్ సిగ్నల్స్, నీట్నెస్. ఓకే, అంతే. ప్లేసెస్ అమెరికాలో మీరు వెళ్ళిన ప్లేస్ ఏమైనా గుర్తుందా? ఆస్టిన్ వెళ్ళాము, ఇంకా చాలా వెళ్ళాం అక్కడ. అంత గుర్తులేదు పేరు. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్? ఫ్లైట్ ఫస్ట్ కొంచెం భయం అనిపించింది. ఎక్కితే కళ్ళు తిరుగుతాయి అవి ఇవి అన్నారు, కానీ
వెళ్ళాము కానీ అంత ఏం లేదు, బాగుంది. మీరు ఎవరైనా ఫ్లైట్ ఎక్కారా? ఫ్లైట్ ఎక్కితే ఎక్స్పీరియన్స్ చెప్పేసేయండి. నేనైతే ఇంకా ఎక్కలేదు. మా అత్తయ్య వచ్చేసి కల్లా నేను ఎక్కేసానేమో. ఫస్ట్ కుటుంబం ఎందుకు తిరుపతికి వెళ్తాం అందరం ఒకసారి, ఫ్లైట్ లో వెళ్దాం. ఫ్లైట్ లో ఇంకా విరాజ్ దగ్గరికి వెళ్దామా? మీరు వండిన వంటల్లో మీకు నచ్చిన ఫేవరెట్ డిష్? బిర్యానీ, పులిహోర, ఫ్రైడ్ రైస్. మా అత్తయ్య మోస్ట్ ఫేవరెట్ ఫ్రైడ్ రైస్. అంతే. ఇంకేమడదు అనుకుంటామా? ఇప్పుడు మా అత్తయ్య సాంగ్ పాడుతున్నాను. 2 lines ఏం పాడాలి? సడన్ గా అడిగితే శోభన్ బాబు సాంగ్స్, అసలే గుర్తుండదు. శ్రీదేవి గారి సాంగ్స్ గుర్తుండవు సాంగ్స్. పాడు ఏదన్నా ఒక సాంగ్ పాడు. దేవుడి పాటలు పాడండి. ఏదన్నా ఒకటి పాడు నాన్న. పాడు నాన్న. నువ్వు పాడితే నీ అమ్మని నేను పాడతా. పాడు ఒక సాంగ్. మా అద్వైత పాడుతుంది. ఏదన్నా ఒకటి పాడు. పాడు పాడు. భారత మాతకు జై జైలు అని పాడు. భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జై జైలు. జనగణమన పాడు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా, ఉత్కల జలధి తరంగా, तब शुभ नामे जागे जागे तब जय गादा. ఇంకా ఉరికిన ఎందుకే. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా వీడియోస్ కావాలంటే మా అత్తయ్య గారితో అప్లోడ్ చేశాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఇంకేమైనా కావాలంటే అడగండి కామెంట్స్ రూపంలో. నేను ఇంకా అడిగి అప్లోడ్ చేశాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే. బాయ్. చెప్తా బాయ్. బాయ్.